హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ రెసిపీ. ఎన్నో గొప్ప పోషకాలు ఉన్న హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. బాదం 1 కప్, వాల్నట్స్ 1 కప్, పంకిన్ సీడ్స్ 1 కప్, పిస్తా హాఫ్ కప్, కాజు హాఫ్ కప్, సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్, డేట్స్ 250 గ్రామ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్స్, గసగసాలు 1 స్పూన్. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజుని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కొక్క దాన్ని 2 మినిట్స్ గ్యాప్ తోటి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన డ్రై ఫ్రూట్స్లలో ఏది లేకపోయినా స్కిప్ చేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే పల్లీలు, నూగులు, అంజీర్, కిస్మిస్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు నెయ్యి సరిపోలేదు కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీకు కూడా సరిపోకపోతే నెయ్యి వేసుకోవచ్చు. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయినాయి అంటే మంచి వాసన వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ డేట్స్ తీసుకుని దాంట్లోని సీడ్స్ అన్ని తీసేసి మెత్తని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని డేట్స్ పేస్ట్ని 5 నిమిషాలు కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి డేట్స్ పేస్ట్ని డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.